హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మధుర వెళ్ళాం కదండి. అప్పుడు గోవర్ధనగిరి పర్వతం అంటే ప్రేమ మందిర్ వెళ్ళిన తర్వాత రిటర్న్లో ఈ చార్ధామ్కు కూడా వెళ్ళామండి. చాలా బాగుంది, అసలు ఎంత మంచిగా ఉందంటే అంత మంచిగా ఉంది. ఇక ఇక్కడి నుంచి అయితే లోపలికి వెళ్ళాము. చూడండి అమ్మవారు ఎలా ఉన్నారు, దుర్గాదేవి అసలు ఎంత బాగున్నారో అండి. అసలు అంత ఎత్తులో చాలా మంచిగా పెట్టారనమాట. ఇక అక్కడ లోపల వచ్చి శనిదేవుని టెంపుల్ ఉంటుంది, అట్లానే రాధాకృష్ణులు, ఇక శివయ్య 3 టెంపుల్ లోపల ఉంటుంది. ఫస్ట్ అయితే అమ్మవారి దుర్గాదేవిది ఉంటుందన్నమాట. ఇక్కడ చూడొచ్చు. మేము వెళ్ళిన రోజు ఆ రోజు స్కూల్ పిల్లలకి ట్రిప్ లాగా కూడా వచ్చినట్టున్నారండి. అందరూ స్కూల్ పిల్లలు, కాలేజ్ పిల్లలు అట్లా చాలామంది వచ్చారు ఆ రోజు. ఇక నుంచి వెళ్ళాము. చూడండి వ్యూ ఎంత బాగుందో కదా, అసలు చాలా బాగుంది, మంచిగా అనిపించింది అనమాట. ఇక్కడి నుంచి అయితే వెళ్ళేసి లోపలికి వెళ్ళి అమ్మవారి దర్శనం అయితే తీసుకున్నామండి. అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత అక్కడ కొంచెం నడిచి వెళ్ళాక అక్కడ గృహలాగా ఉంటుందన్నమాట. ఆ గృహ లోపల చాలా అమ్మవారి విగ్రహాలు, ఇంకా విఘ్నేశ్వరుని విగ్రహం, అట్లా చాలామంది దేవుళ్ళ విగ్రహాలు అయితే పెట్టున్నారు. చిన్న చిన్న లైటింగ్స్ వెలుతురికి అమ్మవార్లు అట్లా అసలు వెలిగిపోతున్నారండి. ఎంత బాగుందంటే అంత మంచిగా ఉంది, చూసేందుకు చాలా మంచిగా అనిపించింది నాకు. చూడండి పిల్లలు అందరు కూడా చక్కగా లైన్లోంచి వెళ్తున్నారు. ఇక లోపలికైతే వెళ్ళామండి. లోపల చూడండి ఎలా ఉందో. మొత్తం లోపల మధ్యలో అమ్మవారు విగ్రహం పెట్టుంటారు. లోపల మొత్తం ఇలా వాల్స్కి మంచిగా పెయింటింగ్ వేసి విగ్రహాలతో పెయింటింగ్ చేసుంటారనమాట. చాలా బాగుంటుంది, అసలు సూపర్గా ఉంటుందండి. ఆ నీట్నెస్ కానీ ఎంత బాగుందో, అసలు చాలా బాగుంది. ఇలా రాధాకృష్ణులది ఇట్లా విగ్రహాలు అయితే మంచిగా శిలలు చక్కగా చెక్కున్నారండి. చాలా బాగా చెక్కున్నారు. అంటే అక్కడ ఇంకా హిందీలో కూడా రాశారనమాట. ఒక్కొక్క పిక్కుకి అక్కడ ఏం జరిగింది అనని కథలాగా కింద రాసున్నారు. దాన్ని చదువుకొని మనం తెలుసుకోవచ్చు అనమాట. మంచిగా ఉంది అక్కడంతా కూడా, చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. ఇది వెళ్ళిన తర్వాత గృహ అండ్ 3 టెంపుల్ కూడా వెళ్ళాము, దాన్ని కూడా చూసేయండి. అమ్మవారి దర్శనం చేసుకొని కొంచెం నడిచి వచ్చాక ఇలా స్టెప్స్ ఉంటాయండి, అవి దిగేసి తర్వాత గృహ దగ్గరికి అయితే వెళ్తున్నాము. చూడండి స్ట్రైట్గా కనిపిస్తుంది కదా, అదేనండి గృహ. అక్కడికి వెళ్ళాక లోపల అంతా చూసేయండి, చాలా బాగుంటుంది.
గృహ లోపల అంతా చూసుకొని బయటికి వచ్చి కొంచెం దూరం ముందుకి నడిచి వెళ్తే ఈ 3 టెంపుల్స్ వస్తాయండి. శనిధామ్ లోపలికైతే వెళ్తున్నాము. లోపల చూడండి ఇట్లా ఉంది మొత్తం పైన టాపు. అట్లనే వాల్స్ కూడా చాలా మంచిగా ఉన్నాయి. వాల్స్ పైన ఇలా పెయింటింగ్స్ వేసి ఒక్కొక్క దేవుని శిల్పం చేసి ఇలా పెయింటింగ్స్తో మంచిగా అలరించారండి. చాలా బాగా ఉన్నాయన్నమాట. చాలా మంచిగా అనిపించింది. చుట్టూతా అట్లానే పెయింటింగ్స్ వేసున్నారు. ఇక మధ్యలో వచ్చి శనిదేవుని విగ్రహం అయితే ఉందండి. ఇక అక్కడ శనిదేవుని దగ్గరికి కూడా వెళ్ళి దర్శనం చేసుకొని తర్వాత అయితే మేము బయటకైతే వెళ్ళిపోతున్నాము. అంటే ఒక సైడ్ నుంచి వచ్చి మరో సైడ్ నుంచి అంటే రౌండప్ చేసేసుకొని మరో సైడ్ నుంచి బయటకైతే వెళ్ళి తర్వాత రాధాకృష్ణుల మందిరికి అయితే వెళ్తున్నాం. నెక్స్ట్ రాధాకృష్ణ ధామ్ అండి. ఇది బయట చూడండి ఇలా ఉంటుంది. లోపలికైతే ఇట్లా వెళ్తారనమాట. లోపలికి వెళ్ళేటప్పుడు ఆ సౌండ్ చాలా మంచిగా అనిపిస్తుంది. అస్సలు సూపర్గా ఉంటుందండి. లోపల కూడా సేమ్ అట్లానే మొత్తం మధ్యలో రాధాకృష్ణులు ఉంటారు. తర్వాత గోడకంతా ఇలా పెయింటింగ్స్ వేసి ఉంటారండి. ఎంత బాగున్నాయో అసలు చాలా బాగున్నాయి. చూడండి రాధాకృష్ణులు చాలా బాగున్నారు కదండి. మొత్తం చుట్టూతా ఇట్లానే వేసి ఉంటారనమాట. రాధాకృష్ణుల దర్శనం కూడా చేసుకొని తర్వాత అయితే అక్కడి నుంచి కూడా బయటికి వెళ్తున్నాము. చూడండి ఎంత బాగుందో అసలు మొత్తం సూపర్గా ఉంది. ఇది కూడా లోపల పై టాప్ అండి. అసలు సూపర్గా ఉన్నాయి వాల్స్ పైన పెయింటింగ్స్ అవన్నీ. ఇక్కడ నుంచి నెక్స్ట్ ఇక శివధామ్కు కూడా వెళ్తున్నాము. దగ్గరే అండి మొత్తం 3 టెంపుల్స్ కూడా. శివధాము, శనిధామ్, ఇంకా రాధాకృష్ణుల ధామ్ మొత్తం చూసేసుకొని తర్వాత రెడీ అయితే అయ్యాము. ఇలా శివయ్య మందిరంలో కూడా లోపల ఇలా ఉంటుందండి. చిన్న చిన్న శివుని విగ్రహాలు చుట్టూతా ఉంటాయి. అలాగే వాల్స్ మొత్తం ఇలా పెయింటింగ్ వేసి ఉంటారండి శివుని. అట్లా చాలా బాగుంది. లోపల చూడండి రౌండ్ మధ్యలో వచ్చి శివయ్య పార్వతీదేవి విగ్రహం. ఆ విగ్రహాలకి చుట్టూతా చిన్న చిన్న శివలింగాలు పెట్టున్నారు. చాలా బాగుంది. మొత్తం వాల్స్ అంతా పెయింటింగ్స్తో మంచిగా ఉందండి. అసలు సూపర్గా ఉంది. మేము వెళ్ళే టైంకి హారతి టైము, సో అందువల్ల క్లోజ్ చేస్తున్నారు. కొంచెం స్వామివారిని అయితే దర్శనం చేసుకున్నాను అనమాట. ఇక హారతి ఇచ్చి ఒక 10 మినిట్స్ తర్వాత మళ్ళీ ఓపెన్ చేస్తామని చెప్పారు. మేమైతే దర్శనం చేసుకున్నాం కదా అని చెప్పేసి ఇక మేము బయటికి వచ్చేసాము. ఇక్కడ బయట చూడండి ఇక చుట్టూతా కూడా ఇలా శివలింగాలు, నంది ఇలా విగ్రహాలు అంటే బొమ్మలతో ఇట్లా పెట్టి చాలా బ్యూటిఫుల్గా ఉంది. అసలు అంతా చూసేందుకు కూడా మంచిగా అనిపించింది అనమాట. ఇలా మొత్తం అలా ఒక రౌండ్ వేసేసుకొని చూసుకొని తర్వాత కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము. మేము వెళ్ళాం కదండి ఈ టూర్కి వెళ్ళినప్పుడు వీళ్ళింట్లోనే ఉన్నామన్నమాట. వీళ్ళు చాలా బాగా చూసుకున్నారు, మంచిగా రిసీవ్ చేసుకున్నారు. మేమున్న 5-6 డేస్ చాలా బాగా చూసుకున్నారు. వంశీ అండ్ నినిషా థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడైనా కూడా చేసిన హెల్ప్ని ఇక మనల్ని దగ్గరికి తీసిన వాళ్ళని మర్చిపోకూడదు అంటారు కదా. మనకి అన్నం పెట్టిన వాళ్ళని అట్లా మర్చిపోకూడదు అంటారు కదా. సో థ్యాంక్ యూ సో మచ్. ఇక మొత్తం అంతా రౌండ్ వేసేసుకొని తర్వాత అయితే కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము. కొన్ని పిక్స్ తీసుకొని మళ్ళీ మేము ఇంటికైతే బయలుదేరామన్నమాట. ఇక్కడ చూడండి అసలు కొండరేగ్గా చెట్టు అనమాట. ఎన్ని కాయలు ఉన్నాయో చాలా ఫ్రెష్గా పెద్ద పెద్ద కాయలండి. చాలా బాగున్నాయి కానీ తెంపనివ్వట్లేదు. వచ్చిపోయే వాళ్ళందరికీ ఆ చెట్టు పైనే కన్ను. నాకు కూడా కొంచెం వీలైతే తెంపుకోవాలనిపించింది బట్ తెంపనివ్వలేదు.
ఇంతేనండి ఈరోజుటి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.